హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ బోన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు డాక్టర్ సి శివనరసింహారెడ్డి. ఈరోజు మనము స్పైన్ మీద ఒక రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాము. మొదటిది, సార్ మాకు నడుము నొప్పి ఉన్నప్పుడు కొద్దిమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ మాకు వెన్నెముకలో ఇంజెక్షన్స్ తీసుకోవాలని చెప్పారు. సో ఈ ఇంజెక్షన్స్లో రకాలు ఏమైనా ఉంటాయా? ఏ ఇంజెక్షన్ ఎప్పుడు వేయించుకోవాలి అనేది జనరల్‌గా పబ్లిక్ అడిగే కామన్ క్వెషన్ అండి. సో, మనకి ఈ వెన్నెముకలో చేసుకునే ఇంజెక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి. మొదటిది మనము ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ అని అంటాము మొదటిది. రెండో రకం వచ్చేసి సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్ అని రెండో రకం అన్నమాట. ఈ రెండిట్లో కూడా స్టెరాయిడ్ ఇంజెక్షనే ఇస్తారు. స్టెరాయిడ్‌తో పాటు కొద్దిగా లిగ్నోకేన్ మిక్స్చర్ కూడా కలిపి ఇస్తారు. సో, మొదటిది మనం ఏదైతే ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఉందో అది వెన్నెముకలో ఎప్పుడు ఇవ్వాలి? సో, మనము ఫస్ట్ బోన్ మోడల్ చూసి నేను మీకు ఒకసారి వివరంగా చెప్తాను. దాన్ని బట్టి మీకు క్లియర్‌గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మన వెన్నెముక బోన్ మోడల్. సో, ఇది ఒక వర్టిబ్రా, ఇది ఒక వర్టిబ్రా. ఇదొచ్చేసి మనకు డిస్క్ అంటాం. సో, ఇది ముందు భాగము, ఇది వెనక భాగము. ఏదైతే మనకు ఈ పై భాగంలో ఇది కనపడుతుంది కదా, ఇది ఆల్మోస్ట్ స్పైనల్ కార్డ్ కింద కన్సిడర్ చేయొచ్చు టిల్ D12 ఆర్ L1. దాని తర్వాత ఆ స్పైనల్ కార్డ్ అనేది మొత్తం నరాల కింద కన్వర్ట్ అయ్యి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ సైడ్ నుంచి వచ్చే నరాలు ఇవి, వీటిని స్పైనల్ నర్వ్స్ అంటారు. ఓకేనా? ఈ గ్యాప్లో నుంచి ఈ స్పైనల్ నర్వ్ వస్తుంది. క్లియర్గా చూడండి, ఇది స్పైనల్ నర్వ్. ఓకేనా? సో, ఏదైతే పై భాగం ఉందో ఈ భాగంలో మన వెన్నెముక స్పైనల్ కార్డ్ అనేది ఉంటుందన్నమాట. ఈ స్పైనల్ కార్డ్ D12 L1 లెవెల్ నుంచి మొత్తం ఎండ్ అయిపోయి కింది భాగం దాకా నరాల్లాగా వెళ్ళిపోతుంది. సో, ఎప్పుడైతే ఈ గ్యాప్ అనేది, ఓకేనా, ఈ గ్యాప్ని మనము స్పైనల్ కెనాల్ అని అంటాము. ఎప్పుడైతే లోపల గ్యాప్ అనేది 15 mm అనేది జనరల్‌గా ఉండే గ్యాప్ అన్నమాట. 15 mm, 14 mm ఆ లెవెల్‌లో ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద లెవెల్ అన్నమాట. సో, ఎప్పుడైతే మనకి ఆ గ్యాప్ అనేది తగ్గుతుందన్నమాట. ఎందుకు తగ్గుతుందంటే కొద్దిమందికి డీజనరేటివ్ చేంజెస్ అంటే వయసు పరంగా వచ్చే సమస్యల అరుగుదల వల్ల, ఇంకా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ డిస్క్ ఒత్తుకుపోయినప్పుడు కూడా వెనక్కి వెళ్ళి ఈ స్పైనల్ కార్డ్‌ని లేకపోతే ఆ నరాలని ఒత్తడం మొదలవుతుందన్నమాట. దానివల్ల కూడా ఏదైతే 15 mm అనేది ఆ గ్యాప్ ఉండాలో, ఆ గ్యాప్ తగ్గిపోవడం వల్ల మనకి నడుము నొప్పి కింద ఉంటుందన్నమాట. సో, ఇలాంటి పేషెంట్స్‌లలో ఎప్పుడైతే ఈ స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అనేది మనకు కనబడుతుందో, నడుము నొప్పి చెప్తూ ఉంటారో, వాళ్ళల్లో ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండవది, మనకు ఈ సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు? ఇందులో కూడా స్టెరాయిడే వాడతామండి. స్టెరాయిడ్ ప్లస్ మనము ఈ లిగ్నోకేన్ గాని ఇవి కాక్టైల్ లాగా మిక్స్ చేసుకొని ఇస్తారనమాట. సో, ఇది ఏదైతే ఉందో ఈ స్పైనల్ నర్వ్, ఈ స్పైనల్ నర్వ్ అనేది ఈ గ్యాప్ నుంచి వస్తుంది. ఈ గ్యాప్‌ని మనము ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ అని అంటాము. ఈ ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ గ్యాప్ అనేది ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా తగ్గిపోవచ్చు. ఓకేనా? ఇంకా డీజనరేటివ్ చేంజెస్ వల్ల కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా తగ్గిపోయినప్పుడు ఈ పిన్ పాయింట్‌ల ఏరియాలో ఇచ్చేదాన్నే మనము సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్ అని అంటాము. సో, దీనివల్ల మీకు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, రెగ్యులర్‌గా ఇంకో క్వెషన్ అడుగుతారండి. సో, పేషెంట్స్, సార్ ఇది ఒక ఇంజెక్షన్ సరిపోతుందా? లేకుంటే ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి? అనేది ఇంకా ఇది కూడా అడిగే క్వెషన్ రెగ్యులర్‌గా అడుగుతూ ఉంటారు. సో, ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మీకు బెటర్ రిలీఫ్ ఉందంటే మళ్ళీ తీసుకోవచ్చు. అది ఎన్ని సార్లు అనేది ఎక్కడ మీకు ఉండదు. అది 2 సార్లయినా అవ్వచ్చు, 4 సార్లయినా అవ్వచ్చు, 5 సార్లయినా అవ్వచ్చు. మీకు రిలీఫ్ ఉందంటే తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్‌లో పెట్టాను.
ఎప్పుడైతే సివియర్ కెనాల్ స్టెనోసిస్ కానీ ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు అప్పుడు ఇంజెక్షన్స్ కూడా పెద్ద ఎఫెక్టివ్గా పనిచేయవు. ఇవి మోడరేట్ కెనాల్ స్టెనోసిస్, లేకపోతే మైల్డ్ కెనాల్ స్టెనోసిస్, లేకపోతే ఈ ఏదైతే మనం ఇంటర్వర్టెబ్రల్ ఫొరామెన్ అని చెప్పాను కదా, ఆ ఏరియాలో ఈ స్పైనల్ నర్వ్స్ని ఎంత సివియర్గా ఒత్తుతున్నాయి అనే దాన్ని బట్టి కూడా మనము డిసైడ్ చేసుకోవచ్చు. సో లిమిట్ అంటూ ఏమీ లేదు ఇంజెక్షన్స్ ఎన్నిసార్లే తీసుకోవాలని. ఓకే, సో ఐ థింక్ దిస్ షుడ్ బి హెల్ప్ఫుల్ అండి. మీకు అందరికీ అంతో ఎంతో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.